తెలంగాణ రాష్ట్రంలో 70-80 సంవత్సరాల నుండి మరి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అగ్రవర్ణ పాలకులు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక కుట్రపూరితమైనటువంటి వాగ్దానమైనటువంటి బీసీలకు 42% రిజర్వేషన్తో స్థానిక ఎన్నికలు జరుపుతామని మాటిచ్చి మరి అనేక రకాల కుట్రలతోని కోర్టుల దగ్గరికి చేర్చి మరి కోర్టులు తిరస్కరించినటువంటి కాజుతోని ఇవాళ మళ్ళీ బీసీలను మోసం చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఒక బీసీ బిడ్డ మరి ఈశ్వరాచారి ఏదైతే బీసీలు కలలు కంటున్నటువంటి రాజ్యం సాధ్యమవుతుంది అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మళ్ళీ బీసీలను మోసం చేసింది అనేటటువంటి భావోద్వేగానికి గురై ఏదైతే ఆత్మ బలిదానానికి మరి పూనుకున్నారో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ బలిదానాలకు కాదు మరి బరిగీసి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అగ్రవర్ణ పాలకులని ఎదిరించి కొట్లాడాల్సినటువంటి సందర్భం కాబట్టి రాష్ట్రంలో ఉండబడినటువంటి యువకులకు మేధావులకు అందరికీ కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మనం ఆత్మ బలిదానాలు కాదు మనం బరిగీసి ఇక్కడ ఉండబడినటువంటి పాలకులని ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలమైనటువంటి మనం అందరం కూడా కలిసికట్టుగా ఐక్యమై మరి యొక్క మన పరిపాలన కొనసాగించుకోవడానికి మన రాజ్యాన్ని తెచ్చుకోవడానికి పూనుకోవాలి తప్ప మరి వాళ్ళ 12 గంటలు దాటుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలను లెక్క చేయకపోగా ఇవాళ ఇక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి మరి ఈశ్వరాచార్యని కనీసం పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. రాత్రి నుండి వాళ్ళ తమ్ముడు మాకు ఫోన్ చేసి చెప్తా ఉండు, అన్న ఒక సెలిన్ బాటిల్ తప్పితే ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా రాలే, ఓన్లీ కంపౌండర్లు సిస్టర్స్ మాత్రమే వచ్చిపోతా ఉన్నారు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డాక్టర్లు వచ్చి మమ్మల్ని సంప్రదించినటువంటి పరిస్థితులు. అంటే బీసీల మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఇవాళ నిరసన తెలుపుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలందరూ కూడా మరి వాళ్ళ మన జాతి కోసం ఏదైతే శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలకు మరి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయనేటటువంటి ఆలోచనతోనే తన పానాన్ని లెక్క చేయకుండా మరి ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలుగా ఉండబడినటువంటి మనకు మరి ఎలాంటి లాభం జరుగుతలేదని మరో ఈశ్వరాచారి మరి ఇలాంటి దాన్ని పూనుకోవడాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఖండించాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉండబడినటువంటి ఏదైతే పాలకులు ఉన్నారో మరి ఆ యొక్క పాలక వర్గంలో ఉండబడినటువంటి బీసీ నాయకులకు షోయి లేదా మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో మీ అధికారంలోకి ఎలా వచ్చిర్రు? మరి మెజార్టీ ప్రజలైనటువంటి 2.5 కోట్లకు పైన ఉన్నటువంటి బీసీలు ఓట్లు వేస్తేనే కదా ఇవాళ మీకు అధికారం అనేది అందింది. మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ రేవంత్ రెడ్డి సాటున ఉండి కనీసం బీసీల రిజర్వేషన్ మీద మాట్లాడకపోవడంతోనే ఇక్కడ ఉండబడినటువంటి ఈశ్వరాచారి ఇవాళ భావోద్వేగానికి గురై ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితిలో కూడా మీరు చెల్లించకపోతే మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల ద్రోహులుగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వంలో ఉండబడినటువంటి బీసీ సోదరులారా వెంటనే రాజీనామా చేసి ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నటువంటి 70-80 ఏళ్ళ తర్వాతనైనా మనకి వాళ్ళ మెజార్టీ ప్రజలైనటువంటి మనకు మన వాటా దక్కకపోవటాన్ని మరి మీరందరూ కూడా ఖండించాలి. ఖచ్చితంగా బేషరతుగా రాజీనామా చేసి రండి, మా భుజాల మీద పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మరి వాళ్ళ శ్రీకాంతాచారి మార్గంలో నడుస్తున్నటువంటి ఈశ్వరాచారి కుటుంబం 3 ఆడపిల్లలు కలిగి కడు పేద కుటుంబం ఇవాళ అయినప్పటికీ కూడా ఈ జాతి కోసం ఇవాళ ఇంత త్యాగానికి ఒడిగట్టినటువంటి ఈశ్వరాచార్యని మరి మీరు అందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఏసీ రూమ్లో మీరు పండుకుంటే ఒళ్ళి నిండా ఖాళీ ఇవాళ మంటలతో అరిగోస తీస్తూ నా బీసీలకు న్యాయం కావాలి, నా బీసీలకు రాజ్యాధికారం రావాలి, మా బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని పెట్టి మీద కొట్లాడుతున్నాడు. మీకు సిగ్గు లజ్జ ఏ మాత్రం అవమానం ఉన్నా బీసీల పక్షపాతిగా బీసీ జాతిలో జన్మించినట్లయితే తక్షణమే మీ పదవులకు రాజీనామా చేసి గాంధీ హాస్పిటల్కి రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ బీసీలందరం కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా కదలి రావాలి, గాంధీ హాస్పిటల్ చేరుకొని మనం మన కోసం మన వర్గాల కోసం మనకు రాజ్యాధికారం రావాలి, మనకు 42% రిజర్వేషన్ రావాలని ఒక కడు పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈశ్వరాచారి ఇవాళ చేసుకున్నటువంటి ఆత్మ బలిదానానికి మరి మీరందరూ కూడా సంఘీభావం తెలిసి ఈ ప్రభుత్వం మెడ నుంచి మరి వారి కళ్ళకు అన్నటువంటి 42% సాధించుకోవడం కోసం కలిసి రావాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బీసీ.